మేడం గారు. అందులో కాలువలకు అన్నిటికీ అక్కడ ప్రాజెక్ట్ ఏం చేయాలంటే సమానంగా వెళ్ళడం లేదండి. ఆగి అన్న అక్కడ లాగితే కోర్టు తగ్గినండి. అలా పిఠాపురి ఆపేయారండి. వీళ్ళందరి సమస్య మేడం 500 కోట్లు పెడితే ఎప్పటికీ వీళ్ళకి ఏ విధమైన సమస్య లేకంటే కాలంలో ఎడలిపోయి సంపూర్ణంగా ఆధునీకరణ అవుతుంది మేడం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు 2016లోని వాళ్ళ స్వార్థం కోసం మేఘా కృష్ణారెడ్డికి మేలు చేయడం కోసం వీళ్ళ కమిషన్ల కోసం 1700 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ వేస్ట్ చేశారు మేడం. గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి ఏలేరులో కలిపేదానికి 1700 కోట్లు పెట్టారు మేడం. అది ఏ విధమైన ఉపయోగం లేని ప్రాజెక్ట్ మేడం. అసలు ఈ ఏలేరు గోదావరి అన్న వాటర్ ఆగుతుంది కానీ ఏలేరు ఎప్పుడు ఆగదు మేడం. కావలసిన చంద్రబాబు గారు రిపేర్ చేశారా దీన్ని ఏం చేయలేదు మేడం. ఆధునీకరణ ఏమి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నిధులు కేటాయించారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు తప్ప ఏ గవర్నమెంట్ చేయలేదండి. అప్పుడు నాన్నగారు ఏం చేయలేండి. కట్టమూరు కాక వచ్చినాము గారు ఇక్కడ నుంచి ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఆగిపోయింది బాగా పొలం. ఇదే అడగొట్టాం గారు ముప్పుడు రాదాం గారు. కట్టమూరు కూడా బాగా మెరకైంది. బాగా మెరకైంది. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అన్న? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? కనీసం 20,000 అయినా ఇయ్యాలా? మీ ప్యాన్ చెప్పలేదు. కౌలు రైతులా? రైతు రాలేదండి కాంచెలు అట్టుకుని చెప్పండి. ఇప్పుడు ఎకరా ఇప్పుడు ఇలా సాయంగా పోతే ఎకరం 70,000 రూపాయలు వచ్చేసింది ఆదాయం. 30,000 పోయినా మిగిలిన డబ్బులు పట్టిపోయింది కదండి. మళ్ళీ రైతులు తీసుకుంటున్నారండి. ఇప్పుడు వచ్చిన డబ్బు కౌలు రైతు ఎవడేం చెప్తామండి. నిజమైన రైతులకి న్యాయం జరగదండి. అక్కడ ఉండే పొలిటికల్ బట్టి అది అలాగే పోతుందండి. జరిగేది అదే. పన్ను మామూలు పట్టిపోతారు. ఇవన్నీ కూడా అసలు రైతులు అనుకుంటారు. పుస్తకాలు పట్టుకెళ్ళి పాస్పోర్ట్ ఏటగా 5 రోజులు పెట్టి తిరిగిందండి రైతులు బండి వేసుకుని రోజు వేసుకుని ఒక రైతు రాలేదు. మంచిగా ఆలోచించాలి. సొంత రైతులు ఎవ్వరూ చేస్తలేదండి. పేరు పెట్టి రాజినప్పుడు రైతు ఇప్పుడు ఎక్కమంది పెట్టి కొట్టేస్తున్నారు. కొట్టేస్తున్నా వాళ్ళు తీసేస్తారు. మీకు వస్తుంటే మాకెందుకంటే రిక్వెస్ట్ అండి. ఇక్కడ 200 ఎకరాలకే ఎస్సీలు దళితులు